విశ్వకి బెయిల్ తీసుకురావడం కోసం సేనాపతి సిటీకి వెళ్ళి లాయర్తో మాట్లాడుతూ ఉంటాడు. సార్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా కొడుక్కి బెయిల్ రావాలి అని భద్రావతి, సేనాపతి ఇద్దరు అక్కడ మాట్లాడుతూ ఉంటే, అలాగే నేను వచ్చి మాట్లాడతాను, రేపు వచ్చి మీ అబ్బాయికి బెయిల్ ఇప్పిస్తాను అని లాయర్ హామీ ఇవ్వడంతో సరే అని చెప్పి వాళ్ళు బయటికి వస్తారు. ఇంకా అలా ఎలాగైనా సరే విశ్వకి బెయిల్ వస్తుంది అని సంతోషపడుతూ బయటికి వస్తూ ఉంటే అప్పుడే సేనాపతికి ఫోన్ వస్తుంది. ఇంకా బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. చెప్పండి మేనేజర్ గారు అని సేనాపతి అడుగుతూ ఉంటే, అదేంటండి మీ అమ్మాయి నగలు తీసుకొచ్చి తాకట్టు పెట్టడానికి వచ్చింది, 2 లక్షలు డబ్బులు కావాలని నగలు తాకట్టు పెట్టడానికి వచ్చింది, మీరు చూస్తే చాలా డబ్బు ఉన్న వాళ్ళు ఇంత చిన్న అమౌంట్కి నగలు తాకట్టు పెట్టడం ఏంటి, అందుకే డౌట్ వచ్చి నేనే మీకు కాల్ చేసి కనుక్కున్న తర్వాతనే డబ్బులు ఇద్దామనేసి ఆపాను అని మేనేజర్ చెప్పడంతో, ఓ అవునా, అలాగే సార్, నేను ఇక్కడ సిటీలో ఉన్నాను, రేపు ఉదయం కల్లా వచ్చేస్తాను, మీరు కాస్త రేపటి వరకు అయితే తనకి మనీ ఇవ్వకండి, నేను వచ్చి అంతా సెట్ చేస్తాను అని సేనాపతి చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా అలా భద్రావతితో, వీడి జుట్టు మనకి చిక్కిందక్కాయ్, వాడు ఎవరిని చూసి ఎగిరి పడుతున్నాడో ఇప్పుడు వాడే మన చేతికి చిక్కేలా దొరికిపోయాడు, ఇప్పుడు చెప్తా వాడి సంగతి అని అనుకుంటూ భద్రావతితో సేనాపతి చెప్తూ ఉంటాడు.